ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ దళాలతో పోరాటం చేస్తున్నటువంటి ఇరాన్కు ఒక కొత్త తలనొప్పి వచ్చిపడింది. నిజానికి ఇది కొత్త సమస్య కాదు. కొన్ని దశాబ్దాల నుంచి ఇరాన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఇది ఒక పెద్ద తలనొప్పి వాళ్ళకి. ఎందుకంటే కుర్దులు రూపంలో ఒక పెద్ద సమస్య. కుర్దులు చాలా దశాబ్దాలుగా మాకు ప్రత్యేక దేశం కావాలి, ఈ దేశంలో కొంత భూభాగం మాకు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో అమెరికా వాళ్ళకి సహాయం చేసింది, వాళ్ళను ఉపయోగించుకున్నారు. నిజానికి ఒక దేశంలో లేరు, ఇరాన్లో ఉన్నారు, ఇరాక్లో ఉన్నారు, టర్కీ, సిరియాలో కూడా కుర్దుల జనాభా ఉంది. మొత్తం మీద ఒక 3 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా కుర్దుల జనాభా ఉంటుంది. పర్టికులర్గా ఇరాన్లో ఒక 90 లక్షల నుంచి 1 కోటి మంది జనాభా కుర్దులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇరాన్లో రెజీమ్ చేంజ్ జరగాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ కుర్దులను ఉపయోగించుకొని వీళ్ళకు కూడా కొంత ఫోర్స్ ఉంది, సైనిక దళం ఉంది. వీళ్ళను ఉపయోగించుకొని ఇరాన్ను దెబ్బ కొట్టడానికి, ఎందుకంటే గ్రౌండ్ ఆపరేషన్స్లో ఇరాన్ను ఓడించాలంటే తప్పనిసరిగా ఈ కుర్దుల సహాయం తీసుకొని తీరాలి, లేకపోతే చాలా చాలా కష్టం అవుతుంది ఇరాన్ని కొట్టడం అని చెప్పి చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి వీళ్ళ డిమాండ్ నెరవేరుతుందా? ఎందుకంటే ఒక గొప్ప ఛాన్స్ మళ్ళీ కుర్దులకు రాకపోవచ్చు. ఎందుకంటే అలీ ఖమేనీ లాంటి ఒక సుప్రీం లీడర్ అంతమైపోయిన తర్వాత ప్రస్తుతానికి ఆ స్పేస్ని కొత్తగా వచ్చే వాళ్ళు ఎంతవరకు పూరించగలుగుతారు, ఎంతవరకు భర్తీ చేయగలుగుతారో తెలియదు. కాబట్టి వీళ్ళ యొక్క ఆకాంక్ష, ఈ ప్రత్యేక కుర్దుల దేశం, కుర్దిస్తాన్ అనేటువంటి ఆకాంక్ష నెరవేరడానికి బహుశా ఇది ఒక మంచి సమయం. మరి ఈ అవకాశాన్ని ఏ మేరకు కుర్దులు ఉపయోగించుకుంటారు, మరి వీళ్ళకి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏ మేరకు తోడ్పాటును అందిస్తారు, ఏ మేరకు హెల్ప్ చేస్తారో చూడాలి. లేదంటే గతంలో జరిగినట్టుగా గత అధ్యక్షులు, అమెరికా అధ్యక్షులు చేసినట్టుగా టిష్యూ పేపర్ లాగా ఈ కుర్దులను వాడుకొని వదిలేస్తారా అనేది తెలియదు. సో ప్రస్తుతానికైతే భీకర యుద్ధం జరుగుతోంది. కుర్దులు రంగంలోకి దిగబోతున్నారు ఇరాన్ని 2 ముక్కలు చేయడానికి. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.